మ్యాచ్ను ఆస్వాదించే ప్రతి ఒక్కరూ మైదానంలో ఒక దృశ్యాన్ని తరచుగా గమనిస్తూ ఉంటారు. ఫీల్డర్ క్యాచ్ పట్టిన వెంటనే బంతిని గాలిలోకి విసిరి మళ్ళీ పట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. చాలా మంది ఇది వికెట్ పడిన ఆనందంలో చేసుకునే సంబరమని లేదా అదొక స్టైల్ అని పొరబడుతూ ఉంటారు. ఆటగాళ్ల ఉత్సాహం ఇందులో ఉన్నప్పటికీ దీని వెనుక క్రికెట్ నిబంధనలకు సంబంధించిన ఒక బలమైన ఆసక్తికరమైన కారణం దాగుంది. ఇది కేవలం షో కోసం చేసే విన్యాసం కాదు, అంపైర్కు ఒక విషయాన్ని స్పష్టం చేయడానికి చేసే ప్రయత్నం. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక క్యాచ్ ను లీగల్ క్యాచ్ లేదా పరిపూర్ణమైన క్యాచ్ గా ఎప్పుడు పరిగణిస్తారంటే, ఫీల్డర్ బంతిని పట్టుకున్న తర్వాత బంతిపై మరియు తన శరీరంపై పూర్తి నియంత్రణ సాధించినప్పుడే. బంతి చేతిలోకి రాగానే అవుట్ అని ప్రకటించరు. ఆ బంతి చేతిలో స్థిరంగా ఉందని, ఫీల్డర్ అదుపులో ఉన్నాడని నిర్ధారించుకున్నాకే అంపైర్ వేలు పైకి ఎత్తుతారు. ఆ నియంత్రణను ప్రదర్శించడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అంటే డిఆర్ఎస్ సూపర్ స్లో మోషన్ కెమెరాలు, థర్డ్ అంపైర్లు అందుబాటులో ఉన్నారు. కానీ టెక్నాలజీ లేని పాత రోజుల్లో పరిస్థితి వేరేగా ఉండేది. మైదానంలో ఉండే అంపైర్ నిర్ణయమే అంతిమం. ఆ సమయంలో బంతి తన చేతిలో నుంచి జారిపోలేదని, తన చేతిలోనే పదిలంగా ఉందని అంపైర్కు నిరూపించుకోవాల్సిన అవసరం ఫీల్డర్లకు ఉండేది. చూడండి, అంపైర్ గారు బంతి నా కంట్రోల్లోనే ఉంది, నేను కావాలని విసిరాను తప్ప జారిపోలేదు అని చెప్పడానికి ఇదొక కన్ఫర్మేషన్ సిగ్నల్ లాంటిదన్నమాట. కాలక్రమేణా అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఆ పాత అలవాటు నేటికి ఆటగాళ్లలో ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. క్యాచ్ పట్టే క్రమంలో బౌండరీ లైన్ను తాకకూడదు అని, బంతి నేలకు తగలకూడదు అని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. బంతిని గాలిలోకి విసిరి మళ్లీ పట్టుకోవడం ద్వారా ఫీల్డర్ తన ఆత్మవిశ్వాసాన్ని, బంతిపై తనకున్న పట్టును అంపైర్కు మరియు ప్రేక్షకులకు తెలియజేస్తాడు. అందుకే ఇది క్రికెట్ చరిత్రలో స్టైల్ కంటే రూల్గా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.